అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. బాను, ఈవిడ పిలుస్తుందేంటి? సౌందర్య వచ్చుంటుందా? బాను, ఏంటి? ఎందుకు మాటి మాటికి ఇలా పిలిచి నన్ను ఇబ్బంది పెడుతున్నారు? చెప్పానుగా, సౌందర్య వస్తే కానీ ఈ మొహాలు చూడనని. బాను, దయచేసి నా మాట విని బయటికి రా. సౌందర్యని తీసుకురావడానికి సంయుక్త చాలా కష్టపడుతుంది, కానీ సౌందర్య రాను అని మొండికేస్తుంది. దానికి తోడు ఆ ధర్మతేజ అర్థం చేసుకొని సౌందర్యకి నచ్చ చెప్పి పంపించకుండా సౌందర్యని మరింత రెచ్చగొడుతున్నాడు. పాపం సంయుక్త అక్కడ వాళ్లతో అవమానాలు పడుతూ సౌందర్యని తీసుకురావడానికి ఎనలేని పోరాటం చేస్తుంది. కానీ సంయుక్తకి ఏం తెలుసు? నువ్వెళ్ళి సౌందర్యతో మాట్లాడితే గాని సౌందర్య ఇక్కడికి రాదు అని. ఎవరి వల్ల జరిగిన తప్పుని వాళ్లే సరిదిద్దుకోవాలి. అసలు నేనిక్కడున్నప్పుడు సౌందర్యకి ఆ ఇంటికి వెళ్లాలన్న ఆలోచన కూడా లేదు. అలాంటిది నా మాట కూడా కాదని అక్కడికి వెళ్ళింది అంటే తన మనసుని ఎంత గాయపరుచుంటారు. మీరు ఏం చెప్తే, ఏం చెప్పి ఒప్పిస్తే సౌందర్య ఈ ఇంటికి మళ్ళీ వస్తుందో అది మీరు చూసుకోండి. సౌందర్య ఈ ఇంటికి రావాలి. దానికోసం ఎవరే వైపోయినా పర్వాలేదు, నేను పట్టించుకోను. నా కూతురు నా దగ్గరికి రావడమే నాకు ముఖ్యం. మరి సంయుక్త ఎవరు బాను? తను నీ కూతురు కాదా? పేగు తెంచుకొని పుట్టినంత మాత్రాన కూతురు అనిపించుకోదు. కన్న తండ్రి ఆశయాలే కాదు, కన్న తల్లి కోరికలకు కూడా గౌరవం ఇవ్వాలి. అప్పుడే నా కూతురు అనిపించుకుంటుంది. మాటలకిది సందర్భం కాదు బాను. దయచేసి నువ్వు బయటికొచ్చి సౌందర్య దగ్గరికి వెళ్తే కాని తను మన ఇంటికి రాదు. సౌందర్య రాకుండా సంయుక్త రాదు. దయచేసి పరిస్థితుల్ని అర్థం చేసుకో బాను. నీకు దండం పెడతాను, బయటకు రా బాను. చెప్పానుగా, సౌందర్య వచ్చేంత వరకు నేను బయటికి రాను. మీ ఎవరి మొహం చూడను. అలా కాదని ఇలా మాటి మాటికి వచ్చి డిస్టర్బ్ చేస్తే నేనేం చేసుకుంటానో నాకే తెలీదు. అంత మాట అనుకు బాను, తట్టుకోలేకపోతున్నాను. చూసావా తమ్ముడు, అందర్నీ కలపాలని సంయు తాపత్రయపడుతుంటే అది అర్థం చేసుకోకుండా ఎంత కఠినంగా మాట్లాడుతున్నారో. ఒక కూతురి కోసం తల్లి ఆరాటం, అక్కని ఇంటికి తీసుకురావడానికి సంయు పోరాటం. పాను సంయుక్తలు ఒకటిగా ఆలోచిస్తే ఎంతటి ప్రమాదమైనా పారిపోతుంది. కానీ భాను అందుకు సిద్ధంగా లేదు. నేను నీ మేనల్లుడు ఎంతగా తోడుగా ఉన్నా కొన్నిసార్లు మా ప్రయత్నం సరిపోవడం లేదు.
ఇక నువ్వే తమ్ముడు సంయుక్తకి అండగా ఉండి సౌందర్య మనసు మార్చేలా చెయ్యాలి. దీవెనలు తోడంట కడవరకు మా అమ్మలాలి కూడా దీవెనలే అమ్మమ్మ గోరు ముద్ద దీవెనలే వాళ్ళని అలా చూస్తూ అలా ఎంతసేపు ఉంటావు? రా భోజనం చేద్దాం. నాకు ఆకలిగా లేదు సార్, మీరు తినేయండి. అంటే ఏంటి? బయట మీ చెల్లి భోజనం చేయకుండా ఉంది కాబట్టి ఇక్కడ నువ్వు కూడా చేయకుండా ఉంటావా? ఒకవేళ ఈ విషయం వాళ్ళకి తెలిసిందనుకో, దీన్నే ఆయుధంగా చేసుకుని మరింత రెచ్చిపోతారు. సరే, వాళ్ళ సంగతి వదిలేయి. నువ్వు మిస్ ఇండియా అవ్వాలనుకుంటున్నావు, అది మర్చిపోకు సౌందర్య. ఇలా ఫుడ్ తినడం మానేస్తే గ్లామర్ దెబ్బతింటుంది. సార్, మీరు ఎక్కువగా ఊహించుకుంటున్నారు. నేను వాళ్ళ కోసం ఆలోచించి నా ఫుడ్ మానేయడం ఏంటి? నాకు వాళ్ళని చూస్తేనే కోపంతో కడుపు మండిపోతుంది. పదండి, మనం భోజనం చేద్దాం. పద.